హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్ గురించి కంటెంట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు నుండి అయితే కంటెంట్ ఖచ్చితంగా చేస్తాను. సో బిగ్ బాస్ ఎవరికి రాడ్ దించాడు ఈ వీక్లో. సో సేఫ్ సిటీలో ఎవరున్నారో, ఎలిమినేషన్ అవ్వడంలో ఎవరున్నారో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం అనమాట. సో ఎప్పుడైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో బిగ్ బాస్ ఈ ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ హౌస్లో జరిగిన అన్ని చాలా విషయాలు అనేటివి చాలా క్లియర్గా పాయింట్అవుట్ చేసి ఒక్కొక్కరికి చెప్పడం అయితే జరిగిందనమాట. సో దాంట్లో అతి దరిద్రంగా క్యారెక్టర్గా ఇంటర్నేషనల్గా ఉండి చెప్పింది ఎవరు, జెన్యున్గా ఉండి ఆడింది ఎవరు, జెన్యున్గా ఎవరి వర్క్ వాళ్ళు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి ఆడియన్స్ బట్టి దాని పాయింట్ ప్రకారం రేటింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు అయితే అది తెలుసుకుందాం మనకి. సో బిగ్ బాస్ రావడంతోనే కొన్ని కుళ్ళు జోకులు వేసి కొంచెం నవ్వించి బిగ్ బాస్కి కంటెంట్ అందిస్తున్న ఇమ్మాన్యుయల్ అయితే చాలా బాగా కంటెంట్ ఇస్తున్నాడు బిగ్ బాస్కి. చాలా విషయాలలో జెన్యున్గా ఉంటున్నాడు అనమాట. ఎవరి విషయంలో హానెస్టీగా అంటే ఎట్లంటే హానెస్టీగా లేకుండా ఉండడం కానీ ఇలాంటివి చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, కరెక్ట్గా మాట్లాడడం, అబద్ధం ఆడకుండా నిజాన్ని దాపెట్టాలని ఇట్లాంటివి చేయకుండా చేస్తూ హానెస్ట్గా ఆడుతున్నాడు అనమాట. సో ఈ ఇమ్మాన్యుయల్కి మన మాస్క్ మ్యాన్కి చిన్న అయితే గొడవలక్క అయిందనమాట. సో అలాంటిది అనేది బిగ్ బాస్ కంటెంట్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి సో ఈ గొడవ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్, ఇమ్మాన్యుయల్ అయితే చాలా భయపడ్డాడు అనమాట. సో బిగ్ బాస్ వచ్చి ఇట్లా మాట్లాడాను అలా గుండంకుల్ అని పిలవడం ఎంతవరకు కరెక్ట్, దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఎట్లా పిలిచినావు అని చెప్పేసి అడగడంతో చాలా భయపడ్డాడు అనమాట. సో ఒక రకమైన ఫీల్ అని వచ్చిన అనమాట. సో ఆడియన్స్కి తెలుసు, అక్కడ బిగ్ బాస్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అందరికీ తెలుసు ఇమ్మాన్యుయల్ ఇంటెన్షనల్గా కావాలని ఒకరిని హర్ట్ చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడాడు. జస్ట్ కామెడీ కోసం, ఫన్ కోసమే మాట్లాడతాడని ఫన్గానే తీసుకుంటారు ఆడియన్స్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫన్గానే దాన్ని రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఇమ్మాన్యుయల్కి ఆడియన్స్ సపోర్టు, బిగ్ బాస్లో ఉన్న హౌస్ మెంబర్ సపోర్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో దానికి గుండంకుల్ అని పిలిచినంత మాత్రాన రెడ్ ఫ్లవర్ అని అనడం అది అనే విధంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అయితే మన మాస్క్ మ్యాన్ని గట్టి చేసుకున్నారనమాట. రెడ్ ఫ్లవర్ అని మాస్క్ మ్యాన్ ఇమ్మాన్యుయల్ని అనడంతో సో తను ఏంటంటే ఫ్లోలో ఉన్న దాంట్లో బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదు, ఇంటర్నేషనల్గా నేను అనలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఒక్కసారి ఆ వీడియో చూస్తున్నట్లయితే బిగ్ బాస్ వీడియో ప్లే చేసిన అనమాట. ఆ వీడియో చూసినట్లయితే కావాలనే టాపిక్ మధ్యలోనే ఇంటెన్షనల్గా రెడ్ ఫ్లవర్ అని అన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో మనోడికి మాస్క్ మ్యాన్కి కొంచెం గూబా అనేది బాగానే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ టాపిక్లో సారీ చెప్పేసిండు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళని కించవరిచినట్టు మాట్లాడడం, ఆడవాళ్ళని తగ్గించినట్టు మాట్లాడడం. సో అలాంటి కొంచెం మాటలు మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో ఆ విషయాన్ని బిగ్ బాస్ తీసుకొచ్చిందనమాట. బిగ్ బాస్ తీసుకొచ్చి హరీష్ ఇలా ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్న మాట్లాడిన వర్షన్ వేరు, ఇక్కడ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం వేరు. సో బిగ్ బాస్ ఒకటి అడిగినమాట, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా తను మాట్లాడింది కరెక్టేనా, హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్పినప్పుడు ఎవ్వరూ తనకి సపోర్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే తను మాట్లాడిన విధానం, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం ఆడవాళ్ళని కించవరిచినట్టుగానే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బర్నీ గారిని మరి ఇమ్మాన్యుయల్ని కూడా వీళ్ళు ఆడవాళ్ళతో పోల్చి వీళ్ళు కూడా ఆడవాళ్ళే అని అనే ఇంటెన్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా మాట్లాడిందని ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బిగ్ బాస్ అది దాన్ని కవర్ చేయడానికి
అలా ఇంటెన్షనల్గా మాట్లాడలేదు, ఒకవేళ మాట్లాడినా సారీ ఇంకోసారి రిపీట్ చేయను అని కన్విన్స్ చేయడానికి, దాన్ని కవర్ చేయడానికి బిగ్ బాస్ చాలా అంటే చాలా ట్రై చేసిండు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ అనేవాడికి కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి సో తప్పును తప్పని ఒప్పుకోలేదు. కాకపోతే దాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిండు. కానీ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా రిప్లై ఇస్తారు కాబట్టి ఆడియన్స్ కూడా చెప్పిర్రు తను ఫ్లిప్ అవుతున్నాడు, స్టాండర్డ్గా నిలబడట్లేదని. సో ఇంతమంది సపోర్ట్ చేయలేదు. కాకపోతే రీతు చౌదరి ఒక్కతే మాత్రమే మనోడికి సపోర్ట్ చేసింది, మనోడి వైపు మాట్లాడింది. అయినా కూడా తను మాట్లాడినా కూడా ఎవరు సపోర్ట్ చేసినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే కాబట్టి సో బిగ్ బాస్ అయితే ఈ వీక్లో మాస్క్ మనకి గట్టిగా దించిండు అనమాట. సో మనోడు ఇలానే ఉంటే తొందరగా ఎలిమినేట్ అవుతాడు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా సేఫ్గా ఉంది ఎవరంటే సంజన ఒక్కతే ఉంది సేఫ్గా. గ్రీన్ నైఫ్ వచ్చిందనమాట. సో మిగతా వాళ్ళందరికీ రెడ్ నైఫ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారో ఖచ్చితంగా తెలుసుకుందాం, చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మరి మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.